జై శ్రీరామ్. వెల్కమ్ టు పవన్ ప్లస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రివ్యూ ఓజీ. ఈ మధ్య కాలంలో ఇంత హైప్ తో ఏ మూవీ రిలీజ్ అయిందంటే మాత్రం అది ఓజీ. యాక్చువల్గా నేను నిన్న నైట్ మూవీకి వెళ్ళాం, మార్నింగ్ వెళ్ళాం. ప్రేక్షకుల్లో ఫ్యాన్స్ లో అదే జోష్ ఉంది, అదే ఎనర్జీ ఉంది. యాక్చువల్గా నేను రివ్యూ చెప్పనా వద్దా, నేను ఫస్ట్ వీడియో ఇది, నేను రీచ్ అవుతానా లేదా, నేను కరెక్ట్ చెప్తాను లేదా, నేను డైలమాలో ఉన్నాను అనమాట. నేను అసలు చెప్పగలుగుతానా లేదా అని చెప్పి నేను ఒక డైలమాలో ఉండే అసలు చేయలేదు. నేను ఇప్పుడు 8 o'clock స్టార్ట్ చేస్తున్నాను వీడియో. ఇది యూట్యూబ్ లో పెట్టేలోపు 10 అవుతా 11 అవుతా తెలియదు. ఫస్ట్ వీడియో చేద్దాం డిసప్పాయింట్ నాలో నేను డిసప్పాయింట్ అవ్వడం ఎందుకని చెప్పి వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఏమైనా తప్పులున్నా, ఏమైనా నేను తప్పు చెప్పినా నాకు క్షమించండి. ఏమైనా ఓజీ రివ్యూకి వస్తే ఈ సినిమా స్టార్టింగ్ జపాన్ లో స్టార్ట్ అవుతుంది. ఒక మార్షల్ ఆర్ట్స్ కుంఫు ఒక నేర్చుకున్న అబ్బాయి అనుకోని సంఘటనల వల్ల ముంబైకి రావాల్సి వస్తుంది అనమాట. ఆ ముంబైకి వస్తూ ఒక వ్యక్తిని కాపాడతాడు, ఒక సంపదను కాపాడతాడు. అదే సత్యదాద. ఆ సత్యదాద ఈ సంపాదన కాపాడని చెప్పి ఓజిని దగ్గర తీసుకొని ఒక ఆయన సొంత కొడుకులో పెంచుకుంటాడు అనమాట. సొంత కొడుకులో పెంచుకొని అతనికి ఆ డ్రీమ్ ఏంటంటే సత్యదాదాకి ఆ సంపాదన మొత్తం ఒక పోర్ట్ క్రియేట్ చేయాలి, కొంతమంది ప్రజలకు ఉపాధి కల్పించింది ఒక థీమ్ తో ఉంటాడు అనమాట, ఒక ధ్యేయంతో ఉంటాడు. దాన్ని కొంచెం నాశనం చేయాలని కొంచెం ప్రయత్నిస్తుంటారు. ఎట్టగలికి పోర్ట్ రెడీ అవుతుంది, దాని వేరే కన్ను పడుతుంది. ఆ కన్ను పడితే వేరే పోర్ట్ పోయిందా లేదా, దానికి ఓజస్ గంభీర్ ఏం చేసిండు, దానికి ఓమికి ఏం సంబంధం, ప్రకాష్ రాజ్ కి ఓమికి ఏం సంబంధం, ఆ మెయిన్ విషయం కోసం అసలు ఓజస్ గంభీర ఎందుకు 5 సంవత్సరాలు ముంబై ఉంది బయటికి వెళ్ళిపోయిండు, ఓకే ఎందుకు వచ్చిండు, ప్రకాష్ రాజ్ గారు ఎందుకు సైలెంట్ అయిపోయారు అనే విషయం తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాలి. ఫ్యాన్స్ కాదు, నార్మల్ ప్రేక్షకులు కూడా, ఆయన యాంటీ ఫ్యాన్స్ ఉన్నా సరే వెళ్ళిపోవచ్చు సినిమాకి. అసలు రివ్యూ అవసరం లేదు, నేను చెప్తున్నా వెళ్ళిపోండి భయ, సీరియస్ చెప్తున్నా వెళ్ళిపోండి. సినిమా కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. మీరు ఒక 200 పెడతారా 300 పెడతారా పైసా వసూలు ఇంటర్వెల్ కి అయిపోతుంది. మీరు ఇంటర్వెల్ సీన్ కి సీట్ లో కూర్చుంటే ఒట్టు చెప్తున్నా కదా, నాకు కామెంట్ లో మెసేజ్ అవుతావు నువ్వు సినిమా పోయినాక ఇంటర్వెల్ బ్యాంక్ కి నువ్వు సీట్ లో కూర్చున్నావు అంటే నాకు మెసేజ్ అయ్యి నేను రివ్యూలు బంద్ చేస్తాను. అంత అసలు ఒక సీన్ ఇంపాక్ట్ సరిపోతుంది మనకి, ఆర్ఎస్ ఆల్రెడీ అని చెప్పి అట్లా క్రియేట్ చేశాను సుజిత్. ఇంకా సెకండ్ హాఫ్ వస్తే సెకండ్ హాఫ్ మనకి టీజర్ లో రిలీజ్ అయిన పోలీస్ సీన్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది. అది కూడా అక్కడ మనకి సుజిత్ పెన్ను పెట్టడం, రైటింగ్ అంటారు కదా, ఒక సీన్ క్రియేట్ చేయడం, అందులో సుజిత్ సక్సెస్ అయిపోయాడు. ఒక థ్రిల్లింగ్ ఒక 5 seconds ఒక థ్రిల్లింగ్ ఉంటుంది అనమాట. అది మీరు డైరెక్ట్ థియేటర్ లో ఎంజాయ్ చేయండి. ఇక లాస్ట్ క్లైమాక్స్ వస్తే అందులో క్లైమాక్స్ లో ఒక చిన్న థ్రిల్ ఉంటది, అది నేను చెప్పను అవగానే లేదు, ఒక హింట్ ఇస్తా. గన్ను మీద పేరు ఉంటది అనమాట, గన్ను మీద పేరు ఉంటది, అదే హింట్. ఆ సీన్ రాగానే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, మన 90 kids ఆ టైప్ లో వెళ్ళిపోతాం. చాలా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు స్టైలిష్ అనేది ఎప్పటి నుంచో ఉంది, ఖుషి, బద్రి, తొలి ప్రేమ, ఎప్పటి నుంచో స్టైలిష్ అంటే హీజకి స్టైలిష్ లో ఆ డ్రెస్సింగ్ లో కానీ ఒక 10 సెటప్ చేయడంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ముందుంటారు అనమాట. 10 సెటప్ చేయడంలో పవన్ కళ్యాణ్ ముందుంటారు అనమాట. అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ ఓజస్ గంభీర. స్టైలిష్ లుకింగ్ ఉంటుంది, స్టైల్ ఉంటుంది అనమాట. కొన్ని సీన్లు ఏదో ఎట్లుండాలని అనిపిస్తుంది మీకు. చూడండి, మా థియేటర్కి వెళ్ళి మీరు ఏమంటారు థ్రిల్ ఫీల్ కండి. అంటే అందరూ మామూలుగా అందరు హీరోస్ ఉంటారు అబ్బా, అందరు హీరోస్ ఉంటారు, అందరికి సినిమా పడితే అదే హిట్ అనమాట. కానీ ఇందులో చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్కి ఒక హిట్ అనమాట. మేకింగ్ అనేది చాలా బాగా వచ్చింది, ఆయన చూపించడం కానీ ఫ్యాన్స్ పల్స్ వేసుకున్నాడు మన సుజిత్. అంతేగా, ఇంకా నేను ఎక్కువ చెప్పాను దీని గురించి, కాబట్టి ఖచ్చితంగా మీరు థియేటర్లలో ఆ ఫీల్ ని తెలియదండి. హీరో విషయం కోసం ప్రియాంక గారు చాలా తక్కువ టైం ఉంటుంది, బట్ ఆ కెమిస్ట్రీ అనేది వర్కౌట్ అయింది స్క్రీన్ మీద, ఇంపాక్ట్ ఇస్తుంది అనమాట, హీరోని ఇంపాక్ట్ ఇస్తుంది. తర్వాత ఇమ్రాన్ హష్మి గారు, ఆయన గురించి చెప్పే అవసరం లేదు, రొమాన్స్ అనుకున్నాం మనం. ఇందులో మాత్రం విలన్ గా ఒక ఊహు పుట్టిండు, రొమాన్స్ కాదు
విలన్స్ నువ్వు గుప్తా అని చెప్పి నిరూపించుకున్నాడు ఈ మూవీతో. తర్వాత ప్రకాష్ రాజ్ రాజీవ్ గారు, ఆయన నటనకు మనకి ఏం పేరవట్లేము, బాగుంది. తర్వాత శ్రీయారెడ్డి గారు కూడా క్యారెక్టర్ బాగుంది. అందరూ ఉన్న క్యారెక్టర్ అందరూ బాగా చేశారు. కొంచెం అర్జున్ దాస్ క్యారెక్టర్ కొంచెం మనకి తక్కువ అనిపిస్తుంది. ఇక ఫైనల్ చెప్పాలంటే సుజిత్ గారి గురించి, సుజిత్ గారు చెప్పాలంటే మనం సరిపోము. ఒక కల్ట్ ఫ్యాన్ అంటారు కదా, అతను హీస్ ప్రూవ్డ్ ఆల్రెడీ. అతను మెయిన్ పిల్లర్. అతని తర్వాత మెయిన్ ఎసెట్ ఏమైనా ఉందంటే మాత్రం తమను బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక కసితో కొట్టిండు. కసి నిరూపించుకోవాలని కసితో కొట్టిండు. అది మరి ఎందుకనేది అందరికి తెలుసు. ఒక రేంజ్ లో కొట్టిండు. పీజిఎం మాత్రం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇట్లా కొట్టిండు తమన్ బీజిఎం. అంతే. ఫైనల్ చెప్పాలంటే ఫ్యాన్స్ కాదు, నార్మల్ ప్రేక్షకులకు కూడా డబుల్ మసాలా బిర్యానీ సీరియస్ చెప్తున్నా. మీరు తర్వాత నేను కామెంట్ తిట్టుకున్నా సరే ఏమనుకున్నా నాకు తెలియదు. వెళ్ళిపోయి సినిమా చూడండి. స్టోరీ చూస్తే స్టోరీ ఏమి ఉండదు, కానీ ఎలివేషన్ సీన్స్, ఆయన స్టైలిష్, ఆ మేకింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, అందరు యాక్టింగ్, అంతే. స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకండి, స్టోరీ ఏమి ఉండదు. చిన్న ఒక సర్ప్రైజ్ అయితే ఉంటుంది మీకు, అది ఆల్రెడీ అందరు చెప్పి ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నా, చిన్న సర్ప్రైజ్ అయితే ఉంటుంది మీకు. ఖచ్చితంగా మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. ఫైనల్ చెప్పాలంటే మెయిన్ హీరోస్ ఇన్ దిస్ మూవీ పవన్ కళ్యాణ్ గారు స్టైలిష్ ఉంటాడు, సుజిత్ టేకింగ్ ఫ్యాన్స్ పల్స్ అది పట్టుకున్నాడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఈ మూడే మెయిన్ ఎసెట్స్ అనమాట. తర్వాత యాక్టింగ్ అందరూ అజీవ్గా మంచి చేశారు. ఇది నేను చెప్పిన రివ్యూ. అది నేను చెప్పిన రివ్యూ మీ అందరు నచ్చడం కాదు, నచ్చిన వాళ్ళు యాక్సెప్ట్ చేయండి, నచ్చిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి, నేను చేంజ్ చేసుకుంటా. అంటే నాకు సజెషన్స్ ఇవ్వండి, ఎట్లా చెప్పాలి, ఏంది ఎట్లా చెప్పండి, నేను ట్రై చేస్తాను. బట్ నేను మాత్రం చెప్తాను. థ్యాంక్ యూ. జై హింద్, జై శ్రీరామ్.